నచ్చిన ప్లేయర్లకే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్గా నిలుస్తున్నాడా? జట్టులో అవకాశాలు ఇస్తున్నాడా అంటే సోషల్ మీడియాలో మాత్రం అవుననే చర్చ జరుగుతోంది. వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో ఆయుష్ బదోనీని ఎంపిక చేయడంపై దుమారం రేగుతోంది. వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్ అని, ఆయుష్ బదోనీ బ్యాటర్, పార్ట్ టైం బౌలర్ మాత్రమేనని గుర్తు చేస్తున్నారు. దేశవాళీ టోర్నీల్లో పెద్దగా ఇరగదీసిన రికార్డు కూడా ఏమీ లేదు కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజానికి విజయ్ హజారే ట్రోఫీలో ఆయుష్ బదోనీ పెద్దగా రాణించిందేమీ లేదు. 3 ఇన్నింగ్స్లో కలిపి 18 పరుగులే చేశాడు. యావరేజ్ 8 మాత్రమే. ఓవరాల్గా లిస్టే క్రికెట్లో 22 ఇన్నింగ్స్ల్లో 693 పరుగులు సాధించాడు. 23 వికెట్లు తీశాడు. గత ఐపీఎల్ సీజన్లో 11 ఇన్నింగ్స్ల్లో 329 పరుగులు సాధించాడు. దీంతో ఆయుష్ బదోనీని జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. అయితే గంభీర్ది, ఆయుష్ బదోనీది ఢిల్లీ అని, గతంలో లక్నో సూపర్ జెయింట్స్ కు గౌతీ మెంటార్గా ఉన్నప్పుడు బదోనీ కూడా అదే జట్టులో ఉన్నాడని కొందరు గుర్తు చేస్తున్నారు. అప్పటి బాండింగ్ ప్రకారమే ఇప్పుడు అవకాశం ఇచ్చి ఉంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సెలక్షన్ ప్రక్రియలో గౌతీ జోక్యం చేసుకుంటున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. హర్షిత్ రాణాను ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా మార్చేశాడని, హర్షదీప్ సింగ్ మాత్రం తుది జట్టులో రెగ్యులర్గా అవకాశాలు దక్కడం లేదని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో 4వ స్థానంలో సెంచరీ కొట్టిన రుతురాజ్ను పక్కన పెట్టాల్సిన అవసరం ఏముందంటున్నారు. వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన రుతురాజ్ గైక్వాడ్ను తీసుకుంటే సరిపోయేదంటున్నారు. టీ20 వరల్డ్ కప్లో ఖచ్చితంగా ఆడాలనుకున్న జితేష్ శర్మను తప్పించడం పైన దుమారం రేగుతోంది. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్లో లేని రింకు సింగ్ ఆ తర్వాత జట్టులోకి ఎలా వచ్చాడనే చర్చ జరుగుతోంది. రింకు సింగ్ టాలెంటెడ్ ప్లేయరే అయినా జితేష్కు అన్యాయం అయితే జరిగింది కదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఫ్యూచర్ స్టార్గా పేరు తెచ్చుకున్న రియాన్ పరాగ్ ఇప్పుడు జట్టులో ఎందుకు చోటు దక్కించుకోవడం లేదనే చర్చ ఉంది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో పంత్ కోసం రుతురాజ్ను పక్కన పెట్టారని, ఇప్పుడు పంత్ జట్టుకు దూరమైతే ధ్రువ్ జురెల్ను జట్టులోకి తీసుకున్నారని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ప్రస్తుత ఫామ్ ప్రకారం ధ్రువ్ జురెల్తో పాటు రుతురాజ్ గైక్వాడ్ కూడా జట్టులో ఉండాల్సిన ప్లేయరే అంటున్నారు. షమీని పూర్తిగా పక్కన పెట్టడం పైన విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా హెడ్ కోచ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అగార్కర్పై బౌన్సర్లు సంధిస్తున్నారు.